JNTR అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా 20% JNTR అని కామెంట్ చేసి చూడండి. JNTR అని కామెంట్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ఎవరు పని వాళ్ళు చేసుకుంటే ఎక్కడ ఎవరికి ఏ కూడా ఉండదు. నిజంగా ఆయన పని ఆయనే చేసుకున్నాడు. నిజంగా చెప్తున్నాడు, సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. అయ్యో డైలాగ్స్ కానీ నిజంగా స్క్రీన్ ప్లే కానీ ఏదైతే రాసుకున్న సీన్స్ అయితే ఏదవుతున్నాయి అదే కథ రొటీన్గా ఉన్నా సరే రాసుకున్న ఎలివేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. దానితో అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా ఫ్రెష్ మ్యూజిక్, ఒక గూస్ బాంబ్స్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు ఇండస్ట్రీ జనానికి కూడా ఒక మంచి సినిమాని ఇచ్చారు. కలికి తర్వాత ఒక మంచి పెద్ద హిట్ అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి ఒక ప్యాన్ ఇండియా హిట్ అనుకోవచ్చు. ఇంకా ఏదైతే రాజమౌళి గారి సెంటిమెంట్ ఉందో అది సినిమాతో ఖచ్చితంగా బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక ప్రభాస్ అభిమానిగా ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ అన్న చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బాహుబలి రేంజ్ లో మనకు సెకండ్ పార్ట్ నీడు వదిలేరు. ఏంటి నెక్స్ట్ పార్ట్ అనేది ఇంకా ఎన్టీఆర్ అన్న సెకండ్ లుక్ ఏదైతే సెకండ్ హాఫ్ ఉందో అది కొద్దిగా స్లో అనిపించింది. కానీ మళ్ళీ క్లైమాక్స్ లో మళ్ళీ గూస్ బాంబ్స్ అండ్ మళ్ళీ విజిల్స్ గూస్ బాంబ్స్ చాలా అంటే చాలా బాగుందన్న. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. అలాగే జాన్వీ కపూర్ గారిని చాలా తక్కువ చేశారని అనిపించలేదు. కేవలం చుట్టం వల్లే సాంగ్ కోసమే తీసుకుంటా అనిపించింది. ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అయితే హీరో సంబంధ క్యారెక్టర్స్ ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఓచిపోతా, సెకండ్ హాఫ్ అంతా వెజ్ మీల్స్ లాగా ఉందన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న.